విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆమెను కేజీహెచ్ వన్ స్టాప్ సెంటర్లో వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేటువంటి రాయపాటి శైలజ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుకుంటూ తెలుసుకుందాం. మేడం, ఈ కేసుకి సంబంధించి ఆమె కండిషన్ ఇప్పుడు ఎట్లా ఉంది? బాధితురాలు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఎవరైతే ఈ దారుణాన్ని కొట్టించుకుంటారు? పాపకి అంటే 11 years అండి. కాకపోతే మిగతా ఆ ఏజ్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే అంతగా డెవలప్ అవ్వలేదు మెంటల్గా. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి మెడికల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఆ సర్జరీస్ అయినా కూడా మాట ఇంకా సరిగ్గా రాదు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాట సరిగ్గా రాదు. సో మొన్నటికి ఇప్పటికి పాప అయితే ఇప్పటికీ స్టేబుల్గానే ఉంది. కానీ జరిగింది అయితే జరిగింది. డాక్టర్స్ రిపోర్ట్ అదంతా కూడా చూసాం. అంటే పాప ఒకటి సరిగ్గా మాట్లాడలేకపోవటం ఒక కారణం. అంటే మాట్లాడుతుంది కానీ అందరూ అర్థం చేసుకోలేరు, మిగతా అలాగా ఉండదు. అది పైగా ఒంటరిగా ఉంటాం. సో కొన్ని రోజుల నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నట్టున్నారు. సో ఆ పాప కనపడింది, ఈ అమ్మాయి అయితే ఎవరికి చెప్పదులే అనే ధైర్యం. ఎందుకంటే జరిగాక కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారంట, పక్కింట్లోనే ఉన్నారు. సో అలా చూయించింది పాప. మత్తులో ఏదైనా జరిగిందా? ఇది అత్యాచారం కోరుతారా లేదంటే ఇంకా వేరే కారణాలు ఏమన్నా? మద్య మత్తులో కానీ గంజాయి మత్తులో కానీ? మద్యం అదైతే ఏం లేదని మేము కనుక్కున్నాం. కేవలం వీడియోస్ ఏదైతే ఇందాకన్నా ఇలాంటి పాన్ వీడియోస్ అవి చూసి వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది ఎవరో ఒకరి మీద ఎక్స్పెరిమెంట్ ట్రై చేయాలి కాబట్టి యాజ్ మైనర్స్ వాళ్ళిద్దరు చేసింది కూడా వాళ్ళు మైనర్స్. సో ఈ పాప కనపడింది. ఒకటి తన అమాయకురాలు, అండ్ దెన్ సరిగ్గా మాట్లాడలేదు. సో ఎవరికి చెప్పదనే ధైర్యంతో వాళ్ళు ఐ థింక్ ఆ అమ్మాయిని కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తూ ఈ అమ్మాయి అయితే రైట్ అని అనుకున్నారు. కానీ ఆ పాప ఇంటికెళ్ళి ధైర్యంగా చెప్పి, ఎందుకంటే వాళ్ళకి ఎంత ధైర్యం అమ్మాయి ఏం చేయదని అంటే జరిగాక కూడా వాళ్ళు ఇంట్లో అక్కడే ఉన్నారంట. అప్పుడు పాప వాళ్ళిద్దరిని చూపించి వీళ్ళని చెప్తే వీళ్ళు వెళ్ళి అడిగితే అప్పుడు వాళ్ళు పారిపోవటం, దెన్ పోలీసులు పట్టుకొని ఇప్పుడు ఇది ఉంచడం అది జరిగింది. ఈ మధ్య కాలంలోనే నారి వెల్లడించినటువంటి రిపోర్ట్లో విశాఖకి అత్యంత సురక్షితమైన నగరంగా, మహిళలకు సురక్షితమైనటువంటి నగరంగా ప్రథమ స్థానం సంపాదించింది. అలాంటి నగరంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం ఈ ఘటనే కాకుండా హాస్పిటల్స్లో అవ్వచ్చు, కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నిట్లో కూడా చాలా వరకు లైంగిక వేధింపులు అన్ని గురి చేస్తున్నారు. మరి వీటన్నిటి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? మొన్న ఏదైతే ఆ నారీ రిపోర్ట్ అని వచ్చిందో అది కేవలం లా అండ్ ఆర్డర్ ఒక్కటే బేస్ చేసుకొని ఇవ్వరండి. వాళ్ళు ఏంటంటే జెండర్ ఈక్విటీ అంటే లింగ సమానత్వం అది ఉందా, లేకపోతే పోలీసింగ్ ఎలా ఉంది, లేకపోతే ఆడవాళ్ళకి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక 12,000 మంది ఆడవాళ్ళని చేసి సో ఇలాంటి దాన్ని బట్టి ఆ రిపోర్ట్ ఇచ్చారు. అది కూడా ఏంటి ఒక పర్సంటేజ్ పెట్టుకున్నారు. ఎక్కడా కూడా 100% అనేది సేఫ్టీ ఇవ్వలేరు. ఒక 65% బేస్ పెట్టుకొని ఏ ఊర్లు ఈ బేస్కి రీచ్ అయ్యని చెప్పి దాన్ని బట్టి ఇచ్చిన రిపోర్ట్ అనమాట. సో అదే అంటున్నాం, కేవలం ఆడపిల్లల సేఫ్టీ అనేది పోలీసుల బాధ్యత ఒక్కళ్ళే కాదండి. ఎందుకంటే అది ఇంపాసిబుల్. మనకున్న జనాభాకి ఉన్న లేడీస్కి ఒక్కొక్క పోలీస్ కాపలా ఉండలేదు. అది మన నుంచి రావాలి. ఆడపిల్లలుగా మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ పాప ఇష్యూ కాదు, జనరల్గా. ఎందుకంటే మేము చూసే చాలా కేసెస్ కూడా కొన్ని స్వంతంగా తప్పిదాల వల్ల ఆడపిల్లలు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నేను ఇందాక అన్నట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఆన్లైన్ పరిచయాలు, అతను ఎవరో తెలియపోయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, మైనర్స్ చాలామంది కూడా ట్రాప్లో పడిపోయి 16 years అమ్మాయి ఒక ఊర్లో 42 years అబ్బాయితో వెళ్ళిపోయింది. ఇవన్నీ ఏంటంటే ఒక వల్నరబుల్ ఏజ్, ఆ టీనేజ్లో కొంతమంది ట్రాప్ చేసి అలా చేస్తూ ఉంటారు. సో ఈ సేఫ్టీ ఇండెక్స్ ఏదైతే మీరు చెప్తున్నారో డెఫినెట్లీ వీ షుడ్ బి హ్యాపీ. ఎందుకంటే విశాఖపట్నం అనేది కాస్మోపాలిటన్ కల్చర్, డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి, అండ్ వర్కింగ్ ఈక్వాలిటీ అంతా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చింది. సో దీన్ని మనం ఎయిమ్గా చేసుకొని కేవలం ప్రభుత్వమే కాదు, ఇండివిజువల్స్గా మనము బాధ్యత తీసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ కూడా అన్ని బాధ్యతగా తీసుకొని ఆడపిల్లలు వర్క్ చేయడానికి లేకపోతే చదువుకోవడానికి సురక్షిత వాతావరణం, సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే ఇదే కేజీహెచ్లో కొంతమందిని అంటే వైద్యం కోసం వచ్చినట్టు కాకుండా ఇక్కడ వైద్యం విద్య అభ్యసించిన వాళ్ళ మీద కూడా లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నా సరే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఈ ఘటనలో కూడా ఫోక్సో యాక్ట్ ఇలాంటి పెడుతున్నారు. ఇలాంటి లైంగిక వేధింపులు పడిన వాళ్ళకి ఎందుకు అంత నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది? వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం? పోక్సో అయితే చాలా సీరియస్గా 100% కన్విక్షన్ రేట్ ఉండేటట్టు ప్రభుత్వం చూసింది. ఎందుకంటే అది క్షమించడం నేరు. ఈవెన్ పాష్ ఏదైతే మీరు ఇప్పుడు అడిగారో
ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ అనేది చాలా సీరియస్గా నేషనల్ కమిషన్ ఉమెన్ కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ కానీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఆర్గనైజ్ సెక్టర్లోనే కొన్ని బయటకు వస్తాయి, అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఇలాంటి ఇంకా ఎక్కువ జరుగుతాయి పనిచేసే వాళ్ళ మీద. సో అందుకని ప్రతి ఇన్స్టిట్యూట్, కంపెనీ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేది ఫామ్ చేయాలనేది చెప్తున్నారు. కాకపోతే మేము నోటీస్ చేసింది ఏంటంటే చాలా వరకు కమిటీస్ ఆన్ పేపర్ రాసేస్తున్నారు మాకు ఈ కమిటీ, ఎందుకంటే లేకపోతే ప్రాబ్లం అది అదే లేకపోతే ప్రాబ్లం ఇలా ఉంది అని చెప్తున్నారు తప్పితే అది ఎందుకునేదని చెప్పట్లేదు. ఇప్పుడు అదేంటి అని తెలిస్తేనే కదా ఎవరైనా ఏమైనా అన్యాయం జరిగితే వెళ్ళి కంప్లైంట్ చేసి మాకు ఇలా జరిగింది న్యాయం చేయమని చెప్పేది. సో ఆ విధంగా కూడా కేవలం ప్రతి కాలేజ్ కానివ్వండి, ఇలాంటి హాస్పిటల్స్ కానీ సంవత్సరానికి ఒక్కసారి అందరికి ఒకసారి తీసుకుంటారు, ప్రతిసారి ఇలాంటివి తీసుకొని మీకేం జరిగితే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకోవడం ధైర్యం వాళ్ళకి ఇస్తే చాలా మంది ముందుకొచ్చి చెప్తారు. అది మనకు కావాల్సింది. ఎన్ని జరిగినాయి అని కాదు, అసలు ముందుకొచ్చి చెప్పారా లేదా, చెప్పకుండా భయపడకుండా ఉన్నారా, లేకపోతే భయపడి చెప్పకుండా ఉన్నారా, లేకపోతే ధైర్యంగా చెప్పొచ్చారా అనేది మనం చూడాలి. చెప్పినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మనం చేయాలి. కేజీహెచ్లో 2 సంఘటనలు జరిగాయి, దాని గురించి అధికారులను విచారించడం జరిగింది. అదే ఒక పీజీ స్టూడెంట్ని డిఎన్ ఒక వేధింపులు గుర్తు చేయడం, అంతేకాకుండా వైద్యం కోసం వచ్చినటువంటి ఒక మహిళ వాళ్ళ బాబు కోసం వచ్చింది, వాళ్ళని కూడా ఒక అసభ్యకరంగా అమెరికరంగా మాట్లాడడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇలాంటి వాటి మీద ఎటువంటి నిఘా పెట్టాలి? మీరు అన్న పీజీ స్టూడెంట్ అనేది మా వరకు రాలేదు, ఎందుకంటే కొన్ని ఇష్యూసే మా వరకు వస్తాయి మహిళా కమిషన్. కొన్ని ఏంటంటే మేము పేపర్లో వచ్చిన దాన్ని బట్టి చూసి మేము రియాక్ట్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ ఒక విలేకరు అడిగారు కాబట్టి మాకు తెలిసింది, నేను ఇప్పుడు అందుకే హాస్పిటల్కి వెళ్ళి అది ఏమైందని కనుక్కుంటాను. అలాగే మాకు వచ్చిన పిటిషన్ మీద కూడా మేము ఆల్రెడీ రిప్లై అడిగాం. సో ఆ రెండింటి మీద ఇప్పుడు వెళ్ళి ఏమైంది అనేది చూస్తాం. మేము అందుకే చెప్పాం, ఊరికే పెట్టడం కాదు, అది ఎందుకు పెట్టారనేది ప్రతి చోట యాంటీ ర్యాగింగ్ అనేది ఇప్పుడు ప్రతి చోట పెడుతున్నారు చూడండి, ఏ కాలేజ్కి వెళ్ళినా మీకు కనపడుతుంది. ఆ లెవెల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేది ఎక్కడ కూడా డిస్ప్లే చేయట్లా. సో అది జరిగేటట్టు జస్ట్ పేపర్ మీద కాదు, ఇన్ యాక్షన్ ఉండేటట్టు మేము చేస్తాం. మేడం, ప్రస్తుతానికి ఈ బాధిత బాలిక ఎవరైతున్నారో ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఫర్దర్గా మహిళా కమిషన్ తరఫున అవ్వచ్చు, ప్రభుత్వం తరవచ్చు, మనం ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి? పాప ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే కొంచెం చిన్నపిల్ల కాబట్టి ఒకసారి మొత్తం ఇవాల్యుయేట్ చేసి అలాగే సైకాలజీ కౌన్సిలింగ్ కూడా అసలు అవసరాలు లేదు చూసి పాపకి ఇప్పించి, తర్వాత పాపకి ఏంటంటే వాళ్ళ మదర్ అడిగింది కొంచెం మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే పాప అంత ఇదిగా లేదు కాబట్టి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటే అక్కడ చేర్పించడం, తర్వాత ఫాలో అప్ మేము అదే చెప్తాం. ఓఎస్సీ స్టాఫ్ మా వాళ్ళు ఇక్కడ ఉంటారు, అలాగే పీడీస్ ఉంటారు, చైల్డ్ వెల్ఫేర్ విమెన్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఫాలో అప్ చేసి పాపకు కావాల్సిన చూస్తారు, అలాగే పోక్సో రిజిస్టర్ అయ్యాక వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ అదంతా చూస్తారు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బాధిత మహిళను పరామర్శించడం జరిగింది, దీని మీద విచారణ కూడా జరుగుతుంది. అయితే ఎవరి మీదైనా సరే ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వాళ్ళు భయపడకుండా ముందుకు వస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.